తపస్సు కాలపు 12 పవిత్ర భక్తి మార్గాలు. తపస్సు కాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. అయితే బైబిల్ను శ్రద్ధగా చదివితే దేవుడు మనకు చూపించిన తపస్సు మార్గాలు ఇవే కాక మరెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తపస్సు అనేది కేవలము శరీరానికి విధించే శిక్ష కాదు, అది మన హృదయాన్ని శుద్ధి చేస్తూ దేవుని వైపు నడిపించే పవిత్ర ఆధ్యాత్మిక ప్రయాణము. దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యమగువాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. ఈ వాక్యము తపస్సు కాలంలో మనలను హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో తపస్సు కాలాన్ని నిజముగా అర్థవంతముగా జీవించేందుకు బైబిల్ మనకు చూపించే కొన్ని ముఖ్యమైన భక్తి మార్గాలను పరిశీలిద్దాం. ప్రార్థన, దేవునితో సంబంధాన్ని పునర్మించడం. తపస్సు కాలంలో మనలో బాహ్య మార్పుల కన్నా అంతరంగిక పరివర్తనకు దారితీస్తుంది. ఈ మార్పు ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. ప్రార్థన అనేది మాటల సమాహారం మాత్రమే కాదు, అది దేవునితో జీవించే జీవితమైన సంబంధం. యేసు ప్రభు తరచుగా ఏకాంత ప్రార్థనలో గడిపినట్లు సువార్తలు చెబుతాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. దానియేలు ప్రవక్త రాజాజ్ఞను లెక్క చేయకుండా ప్రతిరోజు ప్రార్థనలో స్థిరముగా ఉండి దేవుని రక్షణను అనుభవించాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము మరియు 22వ వచనము. దైవవాక్య దానము, పవిత్ర బలి పూజలో నిష్ఠగా పాల్గొనడం, జపమాల, శిలువ మార్గం వంటి సాధనాలు తపస్సు కాలంలో మన ప్రార్థనా జీవితం మరింత లోతుగా మారేందుకు సహాయపడతాయి. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. మారు మనసుతో ప్రారంభమయ్యే తపస్సు. బైబిల్లో తపస్సు ఎల్లప్పుడూ మారు మనసుతోనే ప్రారంభమవుతుంది. బాప్తిస్మ యోహాను, యేసు ప్రభు ఇద్దరూ ఒకే పిలుపునిచ్చారు: హృదయ పరివర్తన చెందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. నినేవే పట్టణ ప్రజలు తమ దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారిపై కరుణ చూపాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు. నిజమైన తపస్సు అనేది మన తప్పులను దేవుని ఎదుట వినయముతో ఒప్పుకొని మారిన జీవితాన్ని ప్రారంభించేందుకు ధైర్యముగా అడుగేయటమే. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం. 3. ఉపవాసము. శరీర నియంత్రణ ద్వారా ఆత్మను బలపరచడం. ఉపవాసము కేవలం ఆహారం మానేయడమే మాత్రమే కాదు, ఇది కోరికలపై నియంత్రణ సాధించి ఆత్మను బలపరిచే మార్గము. మోషే సీనాయి కొండపై, ఏలియా ఎడారిలో ఉపవాసంతో దేవుని సన్నిధిని అనుభవించారు. యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం చేసి సాతానును జయించారు. చెడు అలవాట్లను విడిచిపెట్టడం, వ్యసనాల నుండి దూరముగా ఉండటం, అహంకారం, ద్వేషం, అసూయలను త్యజించడం కూడా ఉపవాసంలో భాగమే. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. 4వది, దేవుని వైపు మలుపు. తపస్సు కాలం కోల్పోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన కాలం లాంటిది. అతడు సంపూర్ణంగా మారాల్సిన అవసరం లేదు, తిరిగి రావడానికి ధైర్యం చేశాడు. దేవుడు ఎల్లప్పుడూ తిరిగి వచ్చే హృదయాన్ని ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను,
తప్పిపోయి దొరికినని చెప్పెను. లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం. తపస్సు అనేది దేవుని దగ్గరకు తిరిగి వచ్చే ప్రతి చిన్న ప్రయత్నమే. దుష్టుడు తన మార్గాన్ని విడిచి ప్రభుని యొద్దకు తిరిగి రావలేను. ఆయన అతనిపై కరుణ చూపును. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. 5. వినయము. దేవుని ఎదుట వంగే హృదయము. తపస్సు కాలం మన అహంకారాన్ని విడిచే కాలం. పరిశుద్ధ కన్యమరియమ్మ తన జీవితంలో వినయానికి పరిపూర్ణ ఉదాహరణ. ఇదిగో ప్రభువు దాసురాలను అని ఆమె చెప్పిన మాట వినయముతో నిండిన విశ్వాస హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, వినయులను అనుగ్రహిస్తాడు. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము. వినయము లేకుండా తపస్సు సంపూర్ణము కాదు. 6. మౌనం, ఏకాంతం, దేవుని స్వరాన్ని వినుట. మాటలతో నిండిన ఈ ప్రపంచంలో మౌనం ఒక గొప్ప తపస్సు. ఏలియా ప్రవక్త దేవునిని గాలి, అగ్ని, భూకంపంలో కాదు, సన్నని స్వరములో అనుభవించాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం వరకు. పునీత జోజప్ప గారు మౌనంలోనే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని దానికి విధేయుడయ్యారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. కొంత మౌనం, కొంత ఏకాంతం మన హృదయాన్ని శాంతపరచి దేవునికి మరింత దగ్గర చేస్తాయి. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము.